దేవుని వాక్యము చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమభగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియచెప్పవలెను. మరి ఈ మాటను ఎవరితో చెప్తున్నారు అంటే దావీదు నాబాలుతో చెప్తూ ఉన్నాడు. దావీదు నాబాలుతో చెప్పమని తన దాసులకు చెప్పాడు. ఈయన వెళ్ళి డైరెక్ట్గా చెప్పలేదు, కానీ తన దాసులతో చెప్పారు. మీరు ఆ భాగ్యవంతుని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమన్నారు అంటే, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక. దేవుని స్తోత్రం. మరి ఒక నెలలోనికి మనం ప్రవేశించుచున్నాం. అయితే ఏది కావాలి అంటే మనకు క్షేమము కావాలి. ఏది కావాలి? అయితే దేనికి క్షేమము? మొదట నీకు, తర్వాత నీ ఇంటికి, మూడవది నీవు కలిగి ఉన్న అంతటికి. నీవు కలిగి ఉన్న అంతటికి అంటే నువ్వు కలిగి ఉన్న నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, లేదా నీ బిడ్డలకు, లేదా నువ్వు కలిగి ఉన్న ఆస్తికి, లేదా నీ పొలముకు, వీటన్నిటికీ ఏం కలగాలంటున్నాడంటే క్షేమము కలగాలంట. ఏం కలగాలి? క్షేమము కలగాలి. కనుక దావీదు ఒక భాగ్యవంతుడైన నాబాలుతో ఈ మాటను తన దాసులతో చెప్పి పంపించారు. ఇదే మాటను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక. ఇప్పుడు నేను పలికాను, మీరు ఆమేన్ అన్నారు. మరి క్షేమం వచ్చేసిందంటారా? క్షేమం కలిగిందా? మనం అనంగానే జరిగిపోయిద్దా? అయితే దేవుడు కొన్ని విషయాలకు అది ఆశీర్వాదం అవ్వచ్చు, శాపం అవ్వచ్చు, అన్నిటికీ కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు దేవుడు. నీ క్షేమము కలుగునుగాక అని పలుకుట మంచి మాట, జరగాలని కోరుకోవటం మంచిదే. కానీ ఎవరి పట్ల దేవుడు ఆ క్షేమాన్ని ఇస్తాడు, ఎవరికి క్షేమము కలిగిద్దో కూడా దేవుడు తన వాక్యములో రాయించారు. ఎవరు పడితే వారు వచ్చి నీ క్షేమమగునుగా కంటే నీ క్షేమము కలిగితే ఇంకా దేవుడితో పనే ఉంది. అయితే ఆ మాట మనం ఏ ఇంటికి వెళ్ళినా మంచి మాటే పలకాలని బైబిలు సెలవిచ్చి ఉన్నది. ఎక్కడ శాపవచనం నువ్వు పలకవద్దని దేవుని వాక్యం రాయబడి ఉంది. అయితే నీకు నీ ఇంటికి నువ్వు కలిగిన అంతటికీ క్షేమము కలగాలంటే ఒక 7 పనులు నువ్వు చెయ్యాలి. చేస్తే అప్పుడు నీకు క్షేమము. దేనికి క్షేమము? మా ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఉందండి, నా ఇంటికి ఏం కలగదు అనుకుంటే పొరపాటు. నువ్వు ఎన్ని గోడలు కట్టినా మరి దొంగోడు ఎలాగైనా వచ్చి ఇంట్లో పడవచ్చు. కానీ నీకు క్షేమము కలగాలి అంటే దేవుడు చెప్పినట్లుగా మనం చెయ్యాలి. మన ఇంటికి అవ్వచ్చు, మన పొలానికి అవ్వచ్చు, మన బిడ్డలకి అవ్వచ్చు, మనం కలిగినది ఏదైనా అవ్వచ్చు. అవన్నీ క్షేమముగా ఉండాలి అంటే ప్రభువు చెప్పుచున్నట్లుగా మనం ఉండాలి. చూడండి, దేవుని వాక్యములో మరి ప్రభు చెప్పిన మాటలను మనం ఈరోజు కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాము. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాము. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉందురు. దేవుని స్తోత్రం. ఎవరు క్షేమంగా ఉంటారంట?
ఆయన సన్నిధిని భయపడువారు క్షేమముగా ఉందురు. ఎవరైతే దేవుని సన్నిధానములో ఇది దేవుడు సన్నిధి అని భయపడతారో వారు క్షేమంగా ఉంటారు. దేవుడి సన్నిధి అని భయపడేవారు. మరి ఎంతమందికి ఇది దేవుని సన్నిధి అన్న భయం ఉంది? చాలామంది, కొంతమంది దేవుని సన్నిధి అని భయం లేదు. ఇది దేవుని మందిరమే, ఇది దేవుడు ఉండే ప్రాంతమే, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న ఆలోచన కూడా ఉండట్లా కొంతమందికి. అయితే ఎవరు క్షేమంగా ఉంటారంట? ఎవరు క్షేమంగా ఉంటాడు? ఇక్కడ రంకులేస్తే కాదు క్షేమంగా ఉండటం, ఇక్కడ అరుపులు కేకలు పెడితే కాదు క్షేమంగా ఉండటం. ఇది దేవుడు సన్నిధిని భయపడేవారు క్షేమంగా ఉంటారంట. ఏ సన్నిధిని? దేవుని సన్నిధి అని భయపడాలి. చాలా మార్లు చెప్తూ ఉన్నా, ఒకసారి నువ్వు దేవుని మందిరంలోనికి అడుగు పెడితే ముగింపు ఆశీర్వాదం తీసుకున్నాక మళ్ళీ బయట అడుగెట్టాలి. ఏదో నీ ఇంట్లో తిరిగినట్లు తిరిగితే కుదరదు. ఇక్కడ నువ్వు క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకునే ప్రాంతం. అలాంటి చోట శాపాన్ని అలాగే దీవెనని శాపంగా మనం తెచ్చుకోకూడదు. కనుక ప్రభు వాక్యం అంటుంది, ఎవరైతే దేవుని సన్నిధానములో ఎలా ఉండాలి? భయపడాలి. వారు ఎలా ఉంటారంట? క్షేమంగా ఉంటారు. మరి యోబుకి చాలా ఆస్తి ఉంది, చాలా ఐశ్వర్యవంతుడు యోబు. కానీ ఆయన దేవుని సన్నిధి అంటే భయపడేవాడంట. దేవుని సన్నిధి అంటే భయపడేవాడు. ప్రతిరోజు తన కుటుంబంతో ప్రార్థన చేసిన తర్వాత వారు భోంచేసేవారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రతిరోజు బలి అర్పణ జరిగేది. బలి అర్పణ అంటే ప్రార్థన. అది జరిగిన తర్వాతే కుటుంబం భోంచేసేవాళ్ళు. కనుక ఆ సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన భయపడేవాడు. అది నీ ఇల్లే అవ్వచ్చు. కొంతమందికి ఇలాంటి అపోహలు ఉంటాయి. మా ఇల్లేగా, లేకపోతే ఇది మా ప్రాంతమేగా, ఇక్కడేమైద్ది? ప్రభు ఏమన్నారంటే, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య, మరి ఆయన ఉన్నాడంటే ఆయన సన్నిధే కదా. మరి జాగ్రత్తగా ఉండాలా వద్దా? ఎవరు జాగ్రత్తగా ఉంటే వారికి క్షేమం. నువ్వు జాగ్రత్తగా లేకపోతే నీ క్షేమాన్ని నీవే, దేనికి క్షేమం? నీకు క్షేమం, తర్వాత నీ ఇంటికి క్షేమము, నువ్వు కలిగిన అంతటికి కూడా క్షేమం కలగాలి అంటే నువ్వు దేవుని సన్నిధానంలో భయపడాలి. ఇంకా బైబిల్లో చూస్తే అహరోను కుమారులు ఉన్నారు, 2, 4 కుమారులు. వారిలో 2 నాదాబు, అబీహు అనేవారు మరి యాజకత్వం చేసేవాళ్ళు. వాళ్ళు ఒకరోజు అన్య అగ్నిని దేవుని సన్నిధానం తీసుకెళ్ళారు. ఏదోట్లే ఏమైందిలే అన్నట్లుగా వెళ్ళిపోయారు. ఏం జరిగింది అంటే అక్కడ దేవుని సన్నిధానంలో అక్కడికక్కడే పడి చనిపోయారు వాళ్ళిరువురు. అంటే దేవుని సన్నిధి అంటే వాళ్ళకు భయం లేకుండా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఈ రోజుల్లో గనక మందిరాల్లో గనక అప్పుడు ఉన్న పరిస్థితి ఉంటే ఇక్కడ ఎంతమంది నిలబడగలరు అసలు? కానీ ఇది దేవుని కృపాకాలం కనుక నువ్వు ఎన్ని బూతులాడొచ్చినా చెల్లుబాటు అవుతుంది. నువ్వు ఎన్ని పోట్లాటలాడొచ్చి దేవుని మందిరంలోనికి వచ్చినా చెల్లుబాటు అవుతుంది. నువ్వు ఎన్ని పాప కార్యాలు చేసి వచ్చినా దేవుని మందిరానికి వచ్చినా చెల్లుబాటు అవుతుంది, దేవుని కృపాకాలం కనుక. కానీ ఆ రోజుల్లాగా దేవుని సన్నిధి అంటే మరి ఆ రోజుల్లో ఎవరు లోపలికి సాహసించి వెళ్ళేవాళ్ళు కాదు. వెళ్తే మనం చచ్చిపోతామేమో మనం చేసిన పనులను బట్టి. కనుక దేవుని సన్నిధి అంటే ఎవరైతే భయపడతారో వారు క్షేమంగా ఉంటారు. దేవుని స్తోత్రం. ఇంకా రెండవదిగా ఎవరు క్షేమం అంటే చూడండి, మీకా గ్రంథము 2వ అధ్యాయం. మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం.
యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధనములు కావా. దేవుని స్తోత్రం. ఎవరు క్షేమం అంటున్నారు? యథార్థముగా ప్రవర్తించే వారికి క్షేమం. ఎవరు క్షేమం అంట? ఎవరైతే యథార్థంగా ఉంటారో వారికి క్షేమము. కపటముగా, మత్సరముగా, కుళ్ళుతోనూ కుట్రలతోనూ ఉండేవారికి ఎప్పుడూ క్షేమం కలగదు. ఎప్పుడు ఎవరు క్షేమం అంటే ఎవరైతే యథార్థంగా ఉంటారో వారికి క్షేమం. దేవుని వాక్యం అంటుంది, మరి యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఎవరిని బలపరచడానికి? యథార్థవంతుడిని. అలాగే యోబు గ్రంథంలో మాట ఉంటుంది, నీవు యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవుని స్తోత్రం. మరి నీ ఇల్లు, నీ కుటుంబము ఎప్పుడు వర్ధిల్లిద్ది? నువ్వు యథార్థవంతుడు అయితే నిశ్చయముగా ఆయన నీ యందు ఏమి నిలుపుతాడంట? శ్రద్ధ నిలుపుతాడు. ఏమి నిలుపుతాడు? యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంటుంది, నీ యందు ఆయన శ్రద్ధ నిలపాలన్నా, ఆయన కనుదృష్టి నీ మీద ఉండాలి అన్నా, నీవు నీ కుటుంబము నువ్వు కలిగిందంత క్షేమంగా ఉండాలి అన్నా నువ్వు ఎలాగ ఉండాలంటే యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. ఒక రాజు ఇలాగే తన దేశంలో వారందరూ యథార్థంగా ఉన్నారో లేదో అని పరిశీలించడానికి ఒక మాట చెప్పాడు. ఇదిగో ప్రతి కుటుంబం వారు వచ్చి 1 లీటర్ పాలు పోయండి, ఈ యొక్క పెట్టిన పాత్రలో పోయమని చెప్పాడు. అయితే అందరూ తీసుకెళ్ళి పోస్తున్నారంట. అందరూ పోసేసినాక తీరా చూస్తే అందులో పాలు లేవు, కానీ ఏమున్నాయి అంటే ఏమనుకున్నారు అందరూ? నేనొక్కదాన్నే అని అందరూ ఏం చేశారు? ఈరోజు కొంతమంది యథార్థత ఇలాగే ఉంటుంది. అందరిలో కలిసిపోవటం కాదు, నీ యథార్థత నీకుండాలి. నీ యథార్థత నీకుండాలి. నీ యథార్థతను దేవుడు నిన్ను చూస్తాడు. నీ భర్త యథార్థంగా ఉంటే ఆయన యథార్థతను బట్టి ఆయన చూస్తాడు. నువ్వు యథార్థంగా ఉంటే, కొంతమంది ఇద్దరు ఉంటే ఎలాగా అని అన్నట్లుగా ఉంటారు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే ఎవరు యథార్థంగా ఉంటారో వారి నివాస స్థలము, వారి గృహము లేదా వారి కుటుంబము వర్ధిల్లిద్ది. దేవుని స్తోత్రం. మొదటిది, ఎవరైతే దేవుని సన్నిధిలో భయపడతారో వారు క్షేమంగా ఉంటారు. రెండోది, ఎవరు క్షేమంగా ఉంటారు? యథార్థంగా ప్రవర్తించాలి. యథార్థంగా ప్రవర్తించాలి. మనం మాట్లాడినా, మనం పలకరించినా, మనం ఏ మాట చెప్పినా దానిలో ఏముండాలి? యథార్థత ఉండాలి. ఏ కపటం మనలో ఉండకూడదు. అది ఏం చేస్తుందంటే మనకే నాశనం తెచ్చిపెట్టిద్ది, మన క్షేమాన్ని నాశనం చేసేది. కనుక మనలో ఉండవలసింది ఏంటి? యథార్థత. ఇంక మూడవదిగా చూడండి, అపోస్తల కార్యములు 15వ అధ్యాయము. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 28, 29 వచనాలు. రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ కొన్ని మాటలను ప్రభు చెప్పాడు. ఏమన్నా అంటే వాటికి మీరు దూరంగా ఉంటే మీకు మేలు, మీకు క్షేమం. దేవుడు చెప్పిన వాటికి మనం ఎలా ఉండాలంట? అవి చెయ్యొద్దని చెప్పాడు అనుకో, వాటికి మనం దూరంగా ఉంటే మనకు క్షేమం, అది మనకు మేలు అంట. ఏం చెప్పారు ప్రభు అని మన వాక్యంలో చూస్తే కొన్ని మాటలు ప్రభు చెప్పినవే. ఏం చెప్పారు, ఎలాగ ఉండొద్దని చెప్పారో
వాటిని కనుక మనం పాటిస్తే అది మనకు మేలు కలిగిద్ది, అది మనకు క్షేమాన్ని కలగజేసిద్ది. చూడండి, నిర్గమాకాండము 23వ అధ్యాయము 7వ వచనం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 7వ వచనం. అబద్ధమునకు దూరముగా ఉండుము. దేవుని స్తోత్రం. దేనికి దూరంగా ఉండాలంట? ఎవరైతే అబద్ధమునకు దూరంగా ఉంటారో వారు క్షేమంగా ఉంటారు. అబద్ధంగా దూరంగా ఉన్నవారు ఎలా ఉంటారు? కొంతమంది నోరు తెరిస్తే ఇక అదే మాట. కనుక ఒక అబద్ధమును కప్పిపుచ్చడానికి నువ్వు 1000 అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. అదే నిజం పలికితే ఆ ఒక్కదాంతో పోయిద్ది, అది నీకు క్షేమాన్ని ఇచ్చిద్ది. కనుక ఈరోజు దేవుడు దేనికి దూరంగా ఉండమంటున్నాడంటే అబద్ధానికి దూరంగా ఉండు, అది నీకు క్షేమం. కొంతమంది ఎన్ని కలిగినా నిజం చెప్పరు. ఏం చెప్తారు? అబద్ధమే. అందుక వాళ్ళకి ఏం ఉండట్లేదంటే క్షేమం ఉండట్లేదు. ఎందుకు నువ్వు క్షేమంగా ఉండట్లేదు? నీ కుటుంబం క్షేమంగా ఉండట్లేదు, నీ గృహం క్షేమంగా ఉండట్లేదు అంటే నువ్వు ఎప్పుడు లేస్తే అబద్ధమే. కనుక ప్రభు అంటున్నాడు, అబద్ధానికి దూరంగా ఉండు, అది నీకు క్షేమం, అది నీకు మేలు. ఇంకా రెండోది దేనికి దూరంగా ఉండాలంట? చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. చాలు. దేనికి దూరంగా ఉండాలంట? కలహమునకు దూరంగా ఉండాలి, అది మనకు క్షేమం. దేనికి దూరంగా ఉండాలి? కలహాలు అంటే పోట్లాట్లకు దూరంగా ఉంటే అది మనకు క్షేమం. మనం కలగ చేసుకోకూడదు, ఏ పోట్లాట్లలోనికి దూరకూడదు. అందుకే అంటున్నాడు కదా, ఎవడన్నా తనకు పెట్టని జగడములో దూరువాడంట దాటిపోచున్న కుక్క చెవులను పట్టుకుని వాడితో సమానుడు అన్నాడు. ఇప్పుడు కుక్క నీ పక్క నుండి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోనే వాళ్ళుగా వెళ్ళి దాని తోక చెవిలో పట్టుకుంటే ఏం చేస్తుంది? అంతే, తనకు పట్టని జగడముతో పట్టుకునేవాడు అంతే. కనుక పోట్లాట్లకు కొట్లాట్లకు వెళ్ళకుండా ఉండటమే మనకేంటంట? క్షేమము. కొంతమంది చాలామంది ఇలాంటి వాటిలో ముందు ఉండి ఏం కోల్పోతున్నారంటే క్షేమాన్ని కోల్పోతున్నారు. కనుక రెండోది కలహాలకు దూరంగా ఉండటమే క్షేమం. ఇంకా మూడోది చూడండి, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. 5:8. నీ మార్గము దానికి దూరంగా చేసుకునము, ఇంటి వాటి దగ్గరకు వెళ్ళకము. దేవుని స్తోత్రం. ఎవరికి దూరంగా ఉండమంటున్నాడంటే జార స్త్రీకి దూరముగా ఉండుము. అంటే వ్యభిచారము చేయు వారికి దూరంగా ఉండండి. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళకి దూరంగా ఉండటమే మనకు క్షేమం. అసలు ఆ ఛాయలకు కూడా వెళ్ళొద్దు, వాళ్ళతో అసలు సహవాసమే చేయొద్దు అన్నాడు. వాళ్ళతో అందుకే వాక్యం అంట తెస్సలోని పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి? నువ్వు అలాంటి వ్యభిచారానికి జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తము. దేవునికి మిక్కిలి అసహ్యమైన కార్యాల్లో రెండిట్లో ఒకటి ఏంటంటే వ్యభిచారము, జారత్వము అంటున్నాడు కదా. ప్రతి పని నీ దేహమునకు వెలుపుల ఉన్నది, కానీ ఈ వ్యభిచారం అనేది నీ దేహముతోనే ఉన్నది. మరి మన దేహము దేవుని ఆలయం. ఈ దేహమును దేంతో పాడు చేస్తున్నామంటే ఇలాంటి వ్యభిచారము, జారత్వంతో. కనుక దేవుడికి అసహ్యమైన వాటిలో మొట్టమొదటిది వ్యభిచారము, ఇంకొకటిది విగ్రహారాధన. ఈ రెండు దేవుడికి అసహ్యమే. కనుక వాటికి దూరంగా ఉండమంటున్నాడు. వాటికి కొంతమంది ఇలాంటి పనులు చేసి మేము బాగానే ఉన్నాం, ఇలాంటి వాటి వల్ల
మా కుటుంబం చాలా అభివృద్ధి చెందుతుంది, మేము చాలా బాగున్నాము అని అనుకునేవారు కూడా లేకపోలేదు. అలా కొంతమంది మేము కష్టపడుతున్నాం, చెమటోరుతున్నాం, మేము ఇలాగ ఉన్నాం, వాళ్ళేమో శరీరాన్ని అమ్ముకొని వాళ్ళు సుఖంగా ఉన్నారే, సంతోషంగా ఉన్నారే అని అనుకుంటారు. కానీ వాళ్ళకి నీకు మధ్య తేడా ఏంటంటే, నీవు టేకు చెట్టు లాంటిదానివి, వాళ్ళు మొలగ చెట్టు లాంటి వారు. ఏది ఎదిగిద్ది తొందరగా? మొలగ చెట్టు ఎదిగిపోద్దే. వాళ్ళు ఎదుగుతారు, తొందరగానే ఎదుగుతారు, తొందరగానే వర్ధిల్లుతారు. కానీ ఏ తుఫాను గాలి గనక దాని మీద గనక వీచితే కొమ్మలు చిల్లా చెదరగా విరిగిపోతే వేళ్ళతో సహా అది పెకిలించబడిద్ది, వేళ్ళతో సహా అది పెకిలించబడిద్ది. కానీ టేకు చెట్టు అది కదలదు, అసలు దాని కొమ్మ కూడా ఎరగదు. కనుక జారత్వం, వ్యభిచారం చేసి సంపాదించేవారు ఇప్పుడు సంతోషమే, ఏదో శ్రమ వచ్చింది, తుఫాను లాంటి ఒక శ్రమ ఆ కుటుంబం మీద పడితే చెల్లాచెదురైపోతారు. అంటారు కదా, చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారండి, ఒకరి ద్వారా ఒకరు లేకుండా అయిపోయారంటే వీటి వల్లే. కనుక వాటికి దూరంగా ఉండటమే మీకు క్షేమం అన్నాడు. ఇంకా ప్రతి విధమైన కీడుకి దూరంగా ఉండండి. దేనికి దూరంగా ఉండాలంట? ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి. చూడండి, ఆ మాట చదువుదాం. ఏంటి ఆ కీడులో? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండండి. కీడు కలగజేసే ఏంటంటే ఇవే అవివేక తర్కములు. పనికిరాని వాదనలు వాడతారు, పనికిరావు, వాటి వల్ల ఉపయోగం ఉండదు. వాటిలో వాదాలు మాట్లాడతారు, వాదిస్తూ ఉంటారు. వాటి వలన నీకు క్షేమం కలగదు. ఈరోజు ఆవిడ ఏదైనా చెప్పింది అనుకో, అది రైటో రాంగా, అది కరెక్ట్ కాదు, అది ఎలాగన్నాను కావు కరెక్ట్ అన్నది అనుకో, దాని గురించి నువ్వు వాదించొద్దు, వదిలే. ఒకవేళ వాదించావనుకో, రేపో ఎప్పుడో ఒక సమయం కోసం చూస్తుంది నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని. మరి మనకు క్షేమం అవుతుంది అది. కనుక ఆ వాదాల జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఇంకా రెండోది, వంశావళులను ఎత్తొద్దు. ఏమి ఎత్తకూడదు? వంశావళులు. దానివల్ల కూడా మనకు క్షేమం కలగదంట. ఇంకా కలహాలు, అలాగే ధర్మశాస్త్రమును గూర్చిన వివాదాలు. ఈరోజు చాలామంది బైబిల్ పరమైన వివాదాలలో పడిపోయారు. కొందరేమో ఇలాగంటారు, కొందరేమో అలాగంటారు. వాటి విషయం మనం పట్టించుకోకూడదు, వదిలేయాలి. అది మనకు క్షేమము కాదు. కనుక ఈ ప్రతి విధమైన కీడులకు కలిగించే వాటికి కూడా మనం ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలి. ఇవన్నీ ప్రభువు చెప్పిన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ చెప్పిన వాటికి మనం దూరంగా ఉండటమే మనకు క్షేమం. ఏం చెప్పారు? ఏటికి? అబద్ధానికి దూరం. రెండోది కలహాలకు దూరం. మూడోది వ్యభిచారానికి దూరము. నాలుగోది ప్రతి విధమైన కీడుకి దూరంగా ఉంటేనే అది మనకి ఏం కలగజేస్తుందంటే క్షేమాన్ని కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా నాలుగోదిగా ఎవరు క్షేమంగా ఉంటారు అంటే చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండెను. దేవుని స్తోత్ర. నాలుగోది ఏది క్షేమం మనకి అంటే దేవుని ఆజ్ఞలు పాటించటమే మనకు క్షేమం. ఏది పాటించటం? దేవుని ఆజ్ఞలను పాటించాలి, అది మనకు క్షేమం అంట. ఎవరైతే ఆజ్ఞలు పాటిస్తారో వారి క్షేమం ఎలా ఉంటుందంటే ఒక నదిలాగా పారిద్దంట. ఎలాగా?
అంటే అర్థము ఎక్కడికి వెళ్ళినా నువ్వు క్షేమంగా ఉంటావు, ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఉంటావు. అంటే ఏంటి ఆయన ఆజ్ఞలు? ఏంటి ప్రభు ఆజ్ఞలు? మొదటిది, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీవు ఆయనను ఆరాధించాలి, సేవించాలి. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని, ఈ రెండే. కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞను కనుక నువ్వు పాటిస్తే నీ క్షేమము ఎలా పారిద్దంట? నది వలె పారిద్ది. ఎలా పారిద్ది? నీ ఎదురింటోళ్ళతో బాగానే ఉంటావు, నువ్వు వెనకాల వాళ్ళతో బాగానే ఉంటావు, నీ పక్కన వాళ్ళతో బాగానే ఉంటావు, నీ ఇరుగు పొరుగు వారు అందరితో నువ్వు చక్కగా ఉంటావు, ప్రేమగా ఉంటావు అనుకో. ఒకవేళ నువ్వు, అమ్మా నేను పలానా రోజు ఊరు వెళ్తున్నాను, కొంచెం మా ఇల్లు చూస్తా ఉండండి అంటే వాళ్ళు చూస్తారా? చూడరా? చక్కగా కనిపెడతారు, చక్కగా పట్టించుకుంటారు. వాళ్ళ ఇంటికన్నా నీ ఇంటినే పట్టించుకుంటారు ఎక్కువ. ఎందుకంటే నువ్వు వాళ్ళందరితో ఎలా ఉన్నావు? ప్రేమగా ఉన్నావు కనుక. ఒకవేళ అలా కాకుండా పక్కన వాళ్ళతో గొడవే, ఎదరోళ్ళతో గొడవే, అందరితో గొడవే అయితే ఏం జరిగిద్ది? నువ్వు ఇంట్లోంచి వెళ్ళని అప్పుడు చూస్తాను నీ ఇల్లు ఏమంటే, నీ ఇల్లు సంగతి ఏంటో తర్వాత చూపిస్తారు విశ్వరూపం. ఇలాగ ఒక ఆవిడ కోళ్ళు తెచ్చి పెంచుకుంటుందంట. కోళ్ళు తెచ్చి పెంచుకుంటుంటే చాలా పిల్లలు కలిగినాయి. కాకపోతే పక్కన వాళ్ళతో గొడవే, ఎదురులతో కూడా అందరితో పోట్లాటే ఆవిడ. మరి ఒకరోజు ఈవిడ ఊరు వదిలి ఏదో ఎక్కడికో వెళ్ళింది. పక్కన ఆవిడ ఏం చేసిందంటే చక్కగా మందెట్టేసింది మొత్తం. అయితే మొత్తం అంటే నీకు కలిగినంతటికి క్షేమం ఉందా? ఇప్పుడు క్షేమం లేదా? లేదు. నీకు కలిగినంతటికి క్షేమము కలగాలి అంటే నువ్వు ఎలాగుండాలంటే అందరినీ ప్రేమించాలి. మేమన్నాం, మా ఇంట్లో చిన్న కుక్క ఉంది, ఏ ఊరు వెళ్ళినా పక్కన వాళ్ళకని చెప్తా, అమ్మ దానికి ఒక ముద్ద పెట్టండి, ఖచ్చితంగా పెడతారు. ఎందుకని? అందరినీ ప్రేమించాలి. దేవుని వాక్యం అదే చెప్పింది, అందరినీ ప్రేమించండి. ప్రేమిస్తే నీ కష్ట సమయంలో వారు నీకు తోడై ఉంటారు, తోబుట్టువులుగా ఉంటారు. ఈరోజు అందుకే అన్నాడు, నీ క్షేమం అప్పుడు ఎలా ఉంటుందంట? నది వలె ఉంటుందంట. ఎలా ఉంటుంది? నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ నీ పక్షాన నిలబడేవారుగా ఉంటారు, నీ పక్షాన మాట్లాడేవారుగా ఉంటారు. ఎప్పుడు? నువ్వు ప్రేమిస్తే. ఏం చేస్తే? ప్రేమిస్తే. అందుకే ప్రభు వాక్యము ఎప్పుడు మనకి క్షేమం అంటే దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి. దేవుని ఆజ్ఞలు పాటించటం కష్టమేమి కాదు, కష్టమేం కాదు. ప్రేమించటం కష్టమా? ఇప్పుడు ఏవో నీ ఆస్తి అంతా ఇచ్చేయమంటలే దేవుడు. ప్రేమించు, నువ్వు కలిగిన మాట సహాయం చేయి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడు, వాళ్ళతో ఆప్యాయతగా ఉండు, ప్రేమతో పలకరించు. ఇప్పుడు ఒక ముద్ద పెట్టవసరం లేదండి, వాళ్ళని ప్రేమగా అమ్మ బాగున్నారా అని పలకరిస్తే వాళ్ళ మనసులో ఉండదా? చక్కగా పలకరిస్తారండి అని. మనం ఏం పెట్టవసరంలా, ఆ ప్రేమ మాట చాలదా? ఖచ్చితంగా చాలండి. కనుక ఆ ప్రేమను చూపిస్తే మన క్షేమము నదువలే పారిద్దంట. కనుక నాలుగోది, దేవుని ఆజ్ఞను పాటిస్తే మనకు క్షేమం. అంటే నీకును నీ ఇంటికిని నువ్వు కలిగిన అంతటికి క్షేమం. ఎప్పుడు క్షేమం? మొదటిది, దేవుని మందిరానికి, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. రెండోది, యథార్థంగా ఉండాలి. మూడోది, దేవుడు చెప్పినాటికి దూరంగా ఉండాలి. వేటికి దూరంగా ఉండాలో చెప్పా. మొదటిది అబద్ధానికి, రెండోది కలహాలకి, మూడోది వ్యభిచారానికి, నాలుగోది కీడుకు దూరంగా ఉండాలి. అప్పుడు క్షేమం. అలాగే మరలా ఎప్పుడు మనకు క్షేమం అంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తే మనకి క్షేమము. కనుక ఆయన ఆజ్ఞలంట బంగారు కంటేను అపరాంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవని భక్తుడైన దావీదు గారు సెలవిచ్చాడు. ఎంత ఉన్నతమైన అంట దేవుని ఆజ్ఞలు! బంగారం కంటే అపరంజి కంటే ఎంతో ఉన్నతమైనవంట ఆయన ఆజ్ఞలు.
కనుక దేవుడు ఈ లోకాన్నంతటను జయించింది ప్రేమతోనే జయించాడు. కనుక నీకు కూడా చెప్పింది ఏంటంటే నువ్వు కూడా ప్రేమించు, ప్రేమని చూపించమన్నారు. అలా చూపిస్తే మనం కూడా ఎలా ఉంటాం? క్షేమంగా ఉంటాము, క్షేమంగా ఉంటాం. కనుక ఇంక విస్తారంగా చెప్పట్లేదు. ఇంకా నా 5వది ఎప్పుడు మనకు క్షేమము అంటే చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. దేవుని స్తోత్రం. ఎప్పుడు క్షేమము? నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల. ఎప్పుడు క్షేమంగా ఉంటావంట? అంటే మన ద్వారా ఒకవేళ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇతరులను బాధపడ్డారనుకో, వారి ఎడల మనం ఏం చూపించాలి? కరుణ చూపించాలి, దయ చూపించాలి. అయ్యో, ఒకవేళ అనుకోకుండా నా వల్ల ఈ పొరపాటు జరిగిందేమో, నా వల్ల ఈ బాధపడ్డావేమో, దయతో నన్ను క్షమించు, లేదా కలిగిన దానికి నేనే బాధ్యత, ఇంకా వేరొక విధంగా వారి మీద నువ్వు కరుణ చూపిస్తే అప్పుడు నీవు ఎలా ఉంటావంట? క్షేమముగా ఉంటావు. ఒకవేళ నువ్వు చూపించలేదనుకో, వాడిని మీద పగా ప్రతీకారాలు పెంచుకోడా. ఇప్పుడు నీ వల్ల ఒకళ్ళు కష్టపడ్డారు, నష్టపోయారు, నువ్వేం చెప్పాలి? ఒకవేళ నాకు తెలుసో తెలియకో నా వల్ల ఈ కష్టం వచ్చిందేమో, ఈ నష్టం జరిగిందేమో, దయతో నన్ను క్షమించు, లేదా దీనికి జాలి పడుతున్నాను అన్నట్లుగా ఆ కరుణను కనుక వారి మీద చూపిస్తే సర్లే పోనీలే తెలుసో తెలియక అని వదిలేస్తారు. కానీ నువ్వు అలా చేయలేదనుకో ఏం చేస్తారంట? వాళ్ళు కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తారు. అప్పుడు నీకు క్షేమం ఉంటుందా? అప్పుడు ఎప్పుడు ఏం చేయాలి? బాధపడాలి. అమ్మో, ఎప్పుడు ఏం చేస్తారో, ఎవరు వచ్చి పడతారో, ఏం జరిగిద్దో. కనుక వాక్యం అంటుంది, నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపితే నీకు క్షేమము. ఇంకా 6వదిగా యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథం. ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవుని స్తోత్రం. ఇంకా పైన 10వ వచనం కూడా చదివితే, ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవ చేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరముల సుఖముగాను వెళ్ళపుచ్చెదరు. మన పాపమును విడిచిపెట్టి దేవుని సేవిస్తే మన దినాలు ఎలాగుంటాయంట? క్షేమంగాను, మనం జీవించు సంవత్సరాలు ఎలా ఉంటాయంటే సుఖంగాను ఉంటాయి. కనుక దేవుణ్ణి సేవిస్తారు, పాపం విడిచిపెట్టరు, వాళ్ళు క్షేమంగా ఉంటారా? ఉండరు. వాక్యం అదే చెప్తుంది. నీ పాపమును విడిచిపెట్టి నువ్వు దేవుణ్ణి సేవించు, అప్పుడు క్షేమంగా ఉంటావు. నీవు క్షేమంగా ఉంటావు, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నువ్వు కలిగినంత కూడా క్షేమంగా ఉంటుంది. కానీ పాపమే, ప్రార్థన అంటారు, వాళ్ళు ఎట్టి విధంగా క్షేమంగా ఉండరు. కనుక పాపం విడిచిపెట్టి దేవుణ్ణి సేవించాలి. దేన్ని విడిచిపెట్టి? పాపమును విడిచిపెట్టి దేవుణ్ణి ఎవరైతే సేవిస్తారో, ఆరాధిస్తారో, పూజిస్తారో వారు ఖచ్చితంగా క్షేమంగా ఉంటారు. వాళ్ళు జీవించే సంవత్సరాలన్నీ ఎలా అనిపిస్తుంట? సుఖంగా, వేదనతోనూ దుఃఖముతోనూ భయాందోళనతోనూ ఇవన్నీ ఏమి ఉండవు. ఈరోజు చాలామంది విడిచిపెట్టట్లా, ఇంకా ఎంత వయసు వచ్చినా పాపమును విడిచిపెట్టట్లేదు. దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, పాపమును విడిచిపెట్టట్లేదు. ఎలా క్షేమంగా ఉంటారు? నీ కుటుంబం ఎలా క్షేమం ఉంటుంది? నువ్వు కలిగింది ఎలా క్షేమంగా ఉంటుంది?
కనుక ఎవరైతే ఆ పాపమును విడిచిపెట్టి దేవుణ్ణి సేవిస్తారో వారు క్షేమంగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవుపరుస్తుంది. దేవుని స్తోత్రం. ఇంకా ఆఖరిగా 7వది ఎవరు క్షేమంగా ఉంటారంటే చూడండి, కీర్తనలు 37:11. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దేవుని స్తోత్రం. ఎవరు క్షేమంగా ఉంటారంట? దీనులు. ఎవరు అంటే తగ్గింపుతనం కలిగిన వారు. ప్రభు వాక్యం కూడా మనకు తెలుసు, తాను తగ్గించుకున్నవారు. అది వాక్యం వరకే ఉంది, మన జీవితంలో లేదు. వాక్యం వరకే. తగ్గించుకుంటావా? ఒక మాట అంటే నిన్ను 10 మాటలు అనుకొని ఉంటావు. నువ్వు నిద్ర కూడా బావో, నన్ను అంటారా అని. ఏది నీ తగ్గింపు? ఎవరు క్షేమంగా ఉంటారంటే దీనులు. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు క్షేమంగా ఉంటారు ఖచ్చితంగా. వారి తగ్గింపు జీవితాన్ని బట్టే వారి క్షేమం కలిగిద్దని అదే వాక్యం చూడు ఎంత చక్కగా రాశారు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి. ఎంత క్షేమం అంటానికి? బహు అంటే ఎక్కువ తక్కువ, చాలా క్షేమం. వాళ్ళు ఎన్నన్నా కొంతమంది తలంచుకొని వెళ్ళిపోతారు, ఎన్నన్నా పట్టించుకోరు. వాళ్ళు ఎలా ఉంటారు? క్షేమంగానే ఉంటారు. నిన్ను అన్నారని నువ్వు వాళ్ళ మీదకి వెళ్ళి తిరగబడి కొడితే క్షేమం వస్తుందా? వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. అప్పుడు భయాందోళనతో బ్రతకాలి. కనుక వాక్యము తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. అంత మాత్రమే కాదు, వాడు బహు క్షేమముగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఎలాంటి క్షేమం అది? నీకును నీ ఇంటికిని నీవు కలిగిన అంతటికి క్షేమం అది. ఆ క్షేమం ఎవరికి ఉంటుందంట? నువ్వు తగ్గించుకోవటం వల్ల నీకు క్షేమము, నీ ఇంటికి క్షేమము, నువ్వు కలిగిన నీ పొలానికి క్షేమం, లేదా నీ వ్యాపారానికి క్షేమం, లేదా నువ్వు చేసే ఉద్యోగానికి క్షేమం. ఏది? దీనత్వంగా ఉండటం, తగ్గించుకోవటం, అది అంతటికి క్షేమం. కనుక నీకు నీ ఇంటికి నువ్వు కలిగిన అంతటికి క్షేమము కలగాలి అంటే మొదటగా దేవుని సన్నిధానంలో ఎలాగ ఉండాలి? భయము కలిగి ఉండాలి. రెండోది యథార్థంగా ఉంటే నీకు క్షేమం, నీ ఇంటికి క్షేమం, నువ్వు కలిగిన అంతటికి క్షేమం. మూడోది దేవుడు చెప్పిన వాటికి దూరంగా ఉంటే మనకు క్షేమము. నాలుగోది ఆయన ఆజ్ఞలను పాటిస్తే క్షేమము. ఐదోది నువ్వు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిస్తే. ఎవరి మీద కరుణ చూపించాలి? నువ్వు బాధ పెట్టిన వారి మీద. ఇంకా ఆరోది దేవుణ్ణి సేవించాలి. పాపమును విడిచిపెట్టి దేవుణ్ణి సేవించే అది మనకి క్షేమం. పాపం చేసుకుంటే సేవిస్తే అది ఏం ఉపయోగం ఉండదో. ఏదో తక్కిట్లో వేసి తూచినట్లుగా ఒక పక్క పాపం ఒక పక్క పుణ్యం, దేవుని దగ్గర ఇవన్నీ పనికిరావు. అది విడిచిపెట్టి దేవుణ్ణి ఆరాధించు. దేవుడు కోరేది అదే. కొంతమంది నేను పాపం చేస్తానండి, పుణ్యం చేస్తానండి, అన్నీ లేవులైపోతే అది నీ అపోహ. దేవుడి దగ్గర అలాంటి చెల్లుబాట్లు ఏవి లేవు. దేవుడి దగ్గర ఒకటే, ఆ పాపం విడిచిపెట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించు. అప్పుడు నీవు నీ కుటుంబం నువ్వు కలిగిందంతా క్షేమంగా ఉంటుంది. ఆఖరికి ఏడోది దీనులు తగ్గింపుతనం కలిగిన వారు ఎలా ఉంటారు? క్షేమంగా ఉంటారు. ఈ క్షేమము నీకు కావాలంటే నువ్వు ఇవన్నీ చేయాలి. ఏ క్షేమం? నీకు క్షేమము, నీ ఇంటికి క్షేమము, నువ్వు ఏం కలిగి ఉన్నావో అంతటికి, నీ సంతానానికి, నీ ఆస్తికి, లేదా నీ కలిగిన దాని అంతటికి క్షేమం కలగాలి అంటే నీవు ఇలా గనక జీవిస్తే ఖచ్చితంగా క్షేమంగా ఉంటావు. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.